వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. 22A సంబంధించినటువంటి దాంట్లో ఇది 100% దానికి వస్తుందా లేదా అనేది నాకు తెలియదండి. కానీ రామచంద్రపురం అంటే మన రాజమండ్రి దగ్గర రామచంద్రపురం తాతపూడి దగ్గర నుంచి మనకు ఫోన్ చేశారు. అక్కడ ఉప సర్పంచ్ గారు రాజారావు గారిని, పవన్ గారు ఇలా ఉంది పరిస్థితి అని చెప్పారు. ఇది చాలా విచిత్రమైనటువంటి పరిస్థితి. ఏ పరిస్థితి చెప్పమంటారా? ముందుగా తాతపూడికి సంబంధించి అది పార్వతీ సమేత శ్రీ మల్లేశ్వర స్వామి దేవాలయం, చాళుక్యుల భీమమండలం నందలి ద్రాక్షారామ క్షేత్రానికి నైరుతి దిశగా సుమారు 30 కిలోమీటర్ల దూరాన తాతపూడి అనే గ్రామం గలదు. ఇచ్చిన మల్లేశ్వర స్వామి లింగంను దర్శించగలము. పార్వతీ సమేత శ్రీ మల్లేశ్వర స్వామి ఆలయం ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదానికి చెందినది. శ్రీ మల్లేశ్వర లింగము భీమసభ నందలి 108 శివలింగాల్లో ఒకటిగా ప్రతీతి. భీమసభ అంటారు, అందులో 108 లింగాలు అంటారు. ఆ 108 లింగాలకు సంబంధించి ఇందులో ఒకటి అని. అలాగే బ్రహ్మ దీన్ని అక్కడ ప్రతిష్ఠించాడు అనేటువంటి నానుడు కూడా ఉంది. చాలా ఫేమస్ అని కూడా చెప్తారు అక్కడ. అది ఒకటైతే దీనికి సంబంధించి ఇనాం భూములు అనుకోనివ్వండి, ఇంకోటి దేవాలయానికి అప్పట్లో ఇచ్చినటువంటి భూములు అవనివ్వండి, అవన్నీ ఉన్నాయి. సో ఇది రెవెన్యూ అండ్ ఎండోమెంట్ దీంట్లోకి వస్తుంది. బేసిక్గా భూముల రిజిస్ట్రేషన్ కానీ రికార్డ్స్ కానీ అటు రెవెన్యూ వాళ్ళ దగ్గర ఉండాలి, ఇటు వచ్చేసి ఎండోమెంట్ దగ్గర కూడా ఉండాలి. హోమ్ మినిస్టర్ గారికి రాజారావు గారు లెటర్ రాశారు. అది ఎవరెవరికి ఇచ్చారు అంటే, ఏమని ఇచ్చారు ఇక్కడ, తూర్పుగోదావరి జిల్లా కపిలేశ్వరపురం మండలం తాతపూడి గ్రామం మల్లేశ్వర స్వామి దేవాలయానికి చెందిన సెక్షన్ 22A(1)C నిషేధిత జాబితాలో ఉన్న సర్వే నెంబర్ 110/3, 110/4, 110/5 విస్తీర్ణం 2.59 సెంట్లు అంటే 2 ఎకరాల 59 సెంట్లు ఇతరుల ఆక్రమణ నుండి తొలగించి దేవస్థానమునకు అప్పగించుట కొరకు పోలీసు రక్షణ కోరుట గురించి దేవస్థానం డిపార్ట్మెంట్ అధికారులకు మరియు రెవెన్యూ వారికి రక్షణ కోరినప్పటికీ 21/5/2026, 25/5/2026, 29/5/2026 తేదీల్లో పోలీసు వారు రానందున కార్యక్రమమునకు అంతరాయం కలిగినది. కావున వెంటనే పోలీసు వారు రక్షణ కల్పించి రాజమహేంద్రవరం దేవస్థానం అసిస్టెంట్ కమిషనర్ ఈదుల సుబ్బారావు మరియు శ్రీ మల్లేశ్వర స్వామి దేవస్థానం తాతపూడి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీమతి ఎం శ్రీదేవి మరియు కపిలేశ్వరపురం తహసీల్దారు వాళ్ళకి రక్షణగా అంగర పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టరు, మండపేట సర్కిల్ ఇన్స్పెక్టరు, డిఎస్పీ రామచంద్రపురం, ఎస్పీ రాజమహేంద్రవరం వారిని రక్షణ కల్పించవలసిందిగా ఆదేశించవలసిందిగా గౌరవ హోమ్ మినిస్టర్ వారిని కోరుచున్నాము. ఇది 8 జూన్ 2026 తారీఖున మళ్ళీ లేఖ రాసినటువంటి సంగతి. ఇక్కడ ఏమైపోయిందంటే 22Aలో పెట్టారు. అందులోనే ఈ 2.5 ఎకరాలు ఏదైతే ఉందో, 2 ఎకరాల 59 సెంట్లు ఏదైతే ఉందో, వేరే వాళ్ళు దాన్ని ఆక్రమించి దాంట్లో వ్యవసాయం చేసుకోవడం ఇదంతా చేస్తూ ఉంటే ఇది ఆలయానికి సంబంధించినటువంటి భూమి అని చెప్పి పీజీఆర్ఎస్లో పెట్టడం. పీజీఆర్ఎస్లో పెట్టిన తర్వాత ఈవెన్ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఎస్ ఇది ఎండోమెంట్ అంటే ఆ దేవాలయానికి సంబంధించినటువంటిదే అని వాళ్ళు కూడా సర్టిఫై చేసినప్పటికీ కూడా అక్కడ వాళ్ళు ఎదురు తిరగడం, ఆ భూముల్లోకి వీళ్ళని రానివ్వకపోవడం, ఇవన్నీ చేస్తూ వస్తున్నారు. సో రక్షణ కల్పించి ఇది ఈ భూమి మొత్తం అంతా కూడా ఈ దేవాలయంది. సో పోలీసు వారు రక్షణ కల్పించండి, అక్కడికి వచ్చి వాళ్ళని అందులోంచి ఖాళీ చేయించండి అని చెప్పి స్వయాన గ్రామ ఉప సర్పంచ్ కోరుతున్నారు. కానీ ఇప్పటికీ కూడా అదా కబ్జాలోనే ఉంది, కల్పించడం లేదు రక్షణ అని చెప్పి అంటున్నారు. పోలీసు వాళ్ళు వెళ్ళక ఇది అవుతుందని అంటున్నారు. మరి దయచేసి ఒకసారి రాజమహేంద్రవరం ఎస్పీ గారు, మండపేట సర్కిల్ గారు కావచ్చు, మిగతా వాళ్ళకి కావచ్చు, ఒకసారి మీరు గైడ్లైన్స్ ఇచ్చి వాళ్ళని అక్కడికి పంపిస్తే ఆలయ భూమిని మళ్ళీ ఆలయానికి చెందినట్టుగా వాళ్ళు అక్కడ దాన్ని సంరక్షించుకుంటారు. ఇది దానికి సంబంధించినటువంటి స్టోరీ. అంటే ఇక్కడ ప్రభుత్వం తరఫున ఎండోమెంట్ డిపార్ట్మెంటు, రెవెన్యూ డిపార్ట్మెంటు వీళ్ళన్నీ చెక్ చేసి అయ్యా అక్కడ భూమి మీద ఆలయంది అని చెప్పినప్పటికీ కూడా అన్యాక్రాంతం అయిపోయింది. మరి దాన్ని ఇప్పుడు వెనక్కి తీసుకురావాల్సిందే. మరి ఎందుకు వాళ్ళు వెళ్ళడం లేదు అనే దానికి ఏమైనా సమాధానం మనకేం చెప్పక్కర్లేదు. అట్లీస్ట్ చూసిన తర్వాత ఆ సర్పంచ్కో ఉప సర్పంచ్కో ఫోన్ చేసుకొని, అలాగే హోమ్ మినిస్టర్ గారు కూడా కాస్త దీని మీద దృష్టి పెట్టి ఆ ల్యాండ్ని ఎండోమెంట్స్కి చెందినటువంటి విధంగా, అలాగే ఎండోమెంట్స్ మినిస్టర్ రామనారాయణ రెడ్డి గారికి కూడా విజ్ఞప్తి, ఒక్కసారి చూడండి సార్ దయచేసి, మీరు కూడా రాజమహేంద్రవరం ఎస్పీ గారితో మాట్లాడండి, మినిస్టర్గా ఉన్నారు కాబట్టి మాట్లాడి ఈ ఇష్యూని సాల్వ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది దేవాలయానికి సంబంధించినటువంటి భూమి కాబట్టి. ఇది దీనికి సంబంధించినటువంటి అప్డేట్ అండి. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.